మనము పశ్చాత్తాపం వల్ల నాలో కలిగే క్రియేట్ అంటే నేను పాపము చేశానని గ్రహిస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? నేనేం చేశాను? నేను పాపము చేశానని ఏం చేస్తాను? నేను గ్రహిస్తాను అన్నమాట. ఎప్పుడు గ్రహిస్తాను? నేను ఖచ్చితంగా ఆ పాపం కోసం నేను పశ్చాత్తాపడితే అప్పుడు నేనేం చేస్తానంటే, అయ్యో నేను ఈ పాపం చేశానా, ఈ పాపం వల్లే కదా నాకు ఇలా జరిగింది, ఈ పాపం చేయకుండా ఉంటే నా పరిస్థితి ఎలాగా ఉండేది కాదు, దేవుడి సన్నిధానానికి కానీ దేవుడి మందిరానికి కానీ నేను దూరం అయ్యేవాడిని కాదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను కోల్పోయేవాడిని కాదు అని చెప్పి దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు అన్నమాట. దానికి చూడండి, కీర్తనలు 51:3 ఒక మాట ఉంటుంది, చదవండి ఒకరు. 51వ కీర్తన 3. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనే ఉంది. నా అతిక్రమం ఇప్పుడు ఏం చేస్తున్నాను? పశ్చాత్తాపడడం వల్ల ఏం తెలిసింది? ఇంతకుముందు చేశాడు కదా పాపం, మనకు పాపం అని తెలియలేదే. చేసినప్పుడు ఏమనిపించలేదు? అంతకంటే పాపం, దావీదు గారికి పాపం అని అనిపించలేదు చేసినప్పుడు. చేసేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నప్పుడు అయ్యో నేను చేసింది పాపము అని తెలిసిందన్నమాట. కాబట్టి